వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం, ఒకరు మృతి. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన కన్నడ స్టార్ హీరో దర్శన్కు బెయిల్. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష అంబేద్కర్ రైట్ కూటమి గెలుపు. చీకటి పడ్డాక ఢిల్లీ బస్సుల్లో ప్రయాణించడం సురక్షితం కాదంటున్న మహిళలు రిపోర్ట్. డిలిమిటేషన్ విధానంపై పునరాలోచన అవసరమన్న తెలుగుదేశం పార్టీ. మూసీ ప్రాజెక్టుతో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని మెమో స్టాల్స్లో తనిఖీలు నిర్వహించిన జిహెచ్ఎంసీ అధికారులు. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాలకు సిద్ధంగా ఉన్నామన్న హమాస్. నోయిడాలోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 15 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు శ్రమించాల్సి వచ్చింది. నిన్న అర్ధరాత్రి మంటలు చెలరేగాయని ఓ అధికారి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉదయం 3:30కు మంటలు చెలరేగినట్లు మాకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న 15 నిమిషాల్లోనే 15 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి అని నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. బంక్వెట్ హాల్ ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉంది. బంక్వెట్ హాల్ చెక్కతో చేసినందున కొన్ని భాగాలు ఇంకా పొగలు కక్కుతున్నాయి. డీసీపీ సింగ్ మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఫర్మిందర్ అనే ఎలక్ట్రీషియన్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ఎలక్ట్రీషియన్ మొదటి అంతస్తులో నిద్రిస్తున్నాడని, మంటలు చెలరేగడంతో బయటకు రాలేకపోయారని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటనే విషయంపై క్లారిటీ లేకపోయినా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ల కారణంగా కూడా మంటలు చెలరేగాయని అంచనా వేస్తున్నారు. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు నేడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వైద్యపరమైన కారణాలతో కోర్టు 6 వారాల బెయిల్ ఇచ్చింది. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకోవడానికి వైద్యపరమైన కారణాలతో దర్శన్ బెయిల్ కోరాడు. దర్శన్కి తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, దీనికి ఆపరేషన్ అవసరమని, చికిత్స ఆలస్యమైతే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని దర్శన్ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. డాక్టర్ రిపోర్ట్లో దర్శన్కు చేయాల్సిన సర్జరీ కోలుకోవడానికి పట్టే సమయం సరిగా లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్ విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేసుకునే హక్కు ఉందని పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. తన బెయిల్ అభ్యర్థనకు ఆరోగ్య సమస్యలను ప్రాతిపదికగా పేర్కొంటూ దర్శన్ చేసిన ఈ పిటిషన్ను అనుసరించి ఈ తాత్కాలిక ఉపశమనం లభించింది. కోర్టు నిర్ణయం అతనికి వైద్య చికిత్స కోసం 6 వారాల వెలుపల కస్టడీని అనుమతిస్తుంది. అయితే అతను కోర్టు నిర్దేశించిన షరతులకు కట్టుబడి ఉండవలసి ఉంటుంది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్తో పాటు మరికొందరిని జూన్లో అరెస్టు చేశారు. తొలుత బెంగళూరు జైలులో ఉన్న అతడికి వీఐపీ ట్రీట్మెంట్ అందుతుందన్న ఆరోపణల నేపథ్యంలో బళ్ళారి జైలుకు తరలించారు. మధ్యంతర బెయిల్పై ఉన్న సమయంలో నటుడు దర్శన్ తనకు నచ్చిన ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందేందుకు కర్ణాటక హైకోర్టు అనుమతించింది. అయితే ముందు జాగ్రత్తగా చర్యగా పాస్పోర్టు సరెండర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు దర్శన్ వైద్య చికిత్స వివరాలను వారంలోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
ಅವರಿಂದ ಬರಕ್ಕೆ ಅಣ್ಣ ಬ್ಯಾಗಲ್ಲಿ ಒಂದು ಬ್ಯಾಟ್ರಿ ಇದೆ, ಬ್ಯಾಟ್ರಿ ತರ ಕೇಳಿ. ಹಂಗೆ 2-3 ರಿಪೀಟ್ ಮಾಡಿ. ಬ್ಯಾಟ್ರಿ ಬೇಕು, ಬ್ಯಾಗಲ್ಲಿ ಬ್ಯಾಟ್ರಿ ಇದೆ. ಹಂಗೆ ರಿಪೀಟ್ ಮಾಡಿ. ಬ್ಯಾಟ್ರಿ ಬರುತ್ತೆ. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో వామపక్ష అంబేద్కరైట్ కూటమి వరుసగా 4వసారి విజయం సాధించింది. స్టూడెంట్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత్ స్టూడెంట్ యూనియన్, బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్లతో కూడిన 4 సంఘాల సంకీర్ణం రాష్ట్రీయ స్వయం సేవక అనుబంధ ఏబీవీపీని ఓడించింది. ఓరాఓరిగా జరిగిన పోటీలో దళిత స్టూడెంట్స్ యూనియన్ చెందిన ఉమేష్ అంబేద్కర్ 1313 ఓట్లతో అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. అతని ప్రత్యర్థి ఏబీవీపీకి చెందిన ఆకాష్ భాటి 1295 ఓట్లను పొందారు. ఆకాష్ కుమార్ 213 ఓట్ల తేడాతో ఉపాధ్యక్షుడిగా గెలుపొందారు. ఏబీవీపీ అభ్యర్థి రెండో స్థానంలో ఫ్రెటర్నిటీ మూవ్మెంట్ నుంచి పోటీ చేసిన రానియా జులియాకా 721 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన పోరులో ఎస్ఎఫ్ఐకి చెందిన నిహాద్ సులైమాన్ విజయం సాధించారు. నిహాద్ 1390 ఓట్లు సాధించి 207 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఏబీవీపీ అభ్యర్థి యశస్వి 1183 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఎన్ఎస్ఏకి చెందిన సునీల్ కుమార్ 859 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. జాయింట్ సెక్రటరీగా బీఎస్ఎఫ్ నుంచి త్రివేణి 1435 ఓట్లతో గెలుపొందారు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్కి చెందిన కేవీ కృష్ణమూర్తి 1296 ఓట్లతో సాంస్కృతిక కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1234 ఓట్లతో ఎన్ఎస్యుఐకి చెందిన మంగ్పీ స్పోర్ట్స్ సెక్రటరీ పదవిని గెలుచుకున్నారు. చీకటి పడ్డ తర్వాత ఢిల్లీ బస్సులో ప్రయాణించడం సురక్షితం కాదని 70% మంది మహిళలు భావిస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. పింక్ టికెట్ పథకం కింద ఢిల్లీ పబ్లిక్ బస్సుల్లో ప్రయాణించడానికి ఏ మహిళ కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ 100 కోట్ల పింక్ టికెట్ల మైలురాయిని దాటినప్పటికీ మహిళలు చీకట్లో ప్రయాణించడానికి ఇంకా భయపడుతున్నారని రైడింగ్ ది జస్టిస్ రూట్ తాజా నివేదికలో వెల్లడించింది. గ్రీన్ పీస్ ఇండియా ప్రభుత్వేతర సంస్థ సర్వేలో పాల్గొన్న మహిళల్లో 70% మంది పింక్ టికెట్ పథకం ద్వారా గణనీయమైన లాభం పొందినా కూడా రాత్రిపూట ప్రయాణించేందుకు సుముఖంగా లేరని నివేదిక చెబుతుంది. అయితే సర్వేలో పాల్గొన్న మహిళల్లో 20% మంది పబ్లిక్ బస్సులను విరివిగా వాడుతున్నారు. 2019 అక్టోబర్లో పథకం ప్రారంభించినప్పటి నుండి ఇంతకుముందు బస్సులను ఎక్కేందుకు ఇష్టపడని వారిలో ఎక్కువ మంది మహిళలు సాధారణ రైడర్లుగా మారారని నివేదిక తెలిపింది. మరోవంక భద్రతా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని 77% మంది మహిళలు చీకటి పడిన తర్వాత బస్సులో సురక్షితం కాదని ఫీల్ అవుతున్నారని నివేదిక వెల్లడించింది. చాలామంది మహిళలు ముఖ్యంగా రద్దీగా ఉండే బస్సులలో చోటు చేసుకున్న వేధింపుల సంఘటనలు కూడా నివేదించారు. పింక్ టికెట్ పథకం కింద ఢిల్లీ పబ్లిక్ బస్సుల్లో ప్రయాణించడానికి ఏ మహిళ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మహిళలు కావాలనుకుంటే టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ పథకం ఢిల్లీలో మహిళలకు ప్రజా రవాణాను సులభతరం చేసిందని గ్రీన్ పీస్ ఇండియా ప్రచారకర్త అకీజ్ ఫరూక్ అన్నారు. కానీ ఇది నిజంగా వాస్తవ రూపం చెందాలంటే మేము బస్సులను విస్తరించాలి, భద్రతను పెంచాలి, ప్రతి ఒక్కరికి ప్రజా రవాణా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన చెప్పారు. కేంద్రం తదుపరి జనాభా లెక్కలను 2025లో ప్రారంభించి 2027 నాటికి డిలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తుంది. అయితే డిలిమిటేషన్ విధానాన్ని పునర్నిర్మించాలని, ఆంధ్రప్రదేశ్ ఆందోళనను పనిలోకి తీసుకోవాలని ఎన్డీఏ కీలక మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పేర్కొంది. జనాభా గణన ఆధారంగా 2026 డిలిమిటేషన్ జరిగితే పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని పలు దక్షిణాది రాష్ట్రాలు తమ ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఈ విషయమై టీడీపీ ఎంపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఓ వార్తాపత్రికతో మాట్లాడుతూ డిలిమిటేషన్ విధానాన్ని పునర్నిర్మించాలని, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి మిత్రపక్షాలతో మరిన్ని సంప్రదింపులు జరపాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభా నియంత్రణను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు జరిమానా విధించకూడదని ఆయన అన్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ చేయాలని రాజ్యాంగం చెబుతుందని ఆయన అన్నారు. జనగణన అనంతరం లోక్సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 2029లో జరిగే తదుపరి లోక్సభ ఎన్నికలను డిలిమిటేషన్ తర్వాతే నిర్వహించవచ్చునని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలలో ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా పునర్నిర్మాణం లోక్సభలో తమ ప్రాతినిధ్యాన్ని భారీగా తగ్గించదలనే భయం ఉంది. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ పరిశోధన పత్రం ప్రకారం
డిలిమిటేషన్ కసరత్తు తర్వాత రాష్ట్రాలలో లోక్సభ స్థానాలను పునర్విభజిస్తే ఉత్తరాది రాష్ట్రాలు 32 సీట్లకు పైగా లాభపడవచ్చని, దక్షిణాది రాష్ట్రాలు 24 సీట్లు కోల్పోవచ్చని నివేదిక పేర్కొంది. మూసీ నదిని పునర్జీవింపజేయడం చాలా కీలకమని, అలా చేయడంలో విఫలమైతే నగర భవిష్యత్తు అంధకారం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మూసీని అలాగే వదిలేస్తే ఏమీ మిగలదు. హైదరాబాద్లో పరిస్థితి దయనీయంగా మారుతుంది. 55 కిలోమీటర్ల మూసీ పునర్జీవన ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ ఒక అద్భుతమైన విశ్వనగరంగా మారుతుంది. ఆర్థిక అభివృద్ధి పతాక స్థాయికి చేరుకుంటుంది. దక్షిణ కొరియాలోని సియోల్తో సమానంగా హైదరాబాద్ కూడా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా బాపుఘాట్ను తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. రాబోయే అఖిలపక్ష సమావేశాలు లేదా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ కోసం తమ విజన్ డాక్యుమెంట్లను అందించాలని కూడా సీఎం ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించారు. 141 కోట్ల రూపాయల వ్యయంతో మూసీ పునర్జీవనానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రూపకల్పనకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 5 కన్సల్టెన్సీ సంస్థల కన్సార్టియం కేటాయించారు. ఈ సమగ్ర ప్రణాళికలో డిజైన్లు, డ్రాయింగ్లు, నిర్మాణ ప్రణాళికలు, ఆర్థిక నమూనాలు ఉంటాయి. ప్రాజెక్టు ద్వారా ప్రభావితమైన చిరు ఉద్యోగులు, వ్యాపారులకు మద్దతుగా ప్రత్యేకమైన మార్కెట్లను ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పునర్జీవనం పూర్తయిన తర్వాత నైట్ బజార్లు కొత్త ఆర్థిక కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. మూసీ పునర్జీవనానికి గృహాలు, పునరావాసం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం ద్వారా స్థానిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఇటీవల మెమోలు తిని ఫుడ్ పాయిజనింగ్కు గురైన కేసులపై జీహెచ్ఎంసీ తీవ్రంగా స్పందించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి నగరంలోని మెమో స్టాళ్లను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక తనిఖీ డ్రైవ్ను నిర్వహించింది. బంజారాహిల్స్, నంది నగర్లోని ఓ అవుట్లెట్లో మెమోస్ తిని పలువురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారని నివేదికలు. ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిన్న ఒక్కరోజే హైదరాబాద్లోని 100కు పైగా మెమో స్టాల్స్లో తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రైవ్ సందర్భంగా అధికారులు 69 నమూనాలను సేకరించారు. అవి ఆరోగ్య భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు. అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా మెమో సెంటర్లను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా వాటిలో అపరిశుభ్ర వాతావరణంలోనే ఆయా పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించిన వాటికి భారీ జరిమానా విధించగా మరికొన్నింటిని సీజ్ చేసినట్లు సమాచారం. ఇక నందీనగర్ ఘటనలో మెమో సంస్థను సీజ్ చేయడంతో పాటు యజమానిపై కేసు నమోదు చేశారు. అధికారులు ఇకపై తరచుగా తనిఖీలు నిర్వహిస్తామని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. గాజా స్క్రిప్టులో శాశ్వత కాల్పుల విరమణ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలకు హమాస్ సుముఖతను వ్యక్తం చేసింది. హమాస్ సీనియర్ అధికారి సమీ అబు జూరీ టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ గాజాలో ప్రజల బాధలను అంతం చేసే ఒప్పందాలకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు జినువా వార్తా సంస్థ నివేదించింది. కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడికి సంబంధించి కొత్త ప్రతిపాదనలపై చర్చించాలని మధ్యవర్తుల అభ్యర్థనలకు ఉద్యమం స్పందించిందని ఆయన తెలిపారు. ఈ అంశంపై తన బృందం ఇప్పటికే కొన్ని సమావేశాలు నిర్వహించిందని, తదుపరి సమావేశాలు జరుగుతాయని హమాస్ అధికారి పేర్కొన్నారు. ఆదివారం నాడు ఈజిప్ట్ అధ్యక్షుడు పాలస్తీనా ఖైదీల కోసం 4 ఇజ్రాయెలీ బందీలను అప్పగించేందుకు గాజాలో 2 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ప్రకటించారు. శాశ్వత సంధి కోసం 10 రోజుల్లో ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గాజా కాల్పుల విరమణ చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో సీసీ ప్రకటన వెలువడింది. ఇటీవల హమాస్ ప్రతినిధి బృందం కైరోలో సంధిని అడ్డుకునే అడ్డంకులను అధిగమించే మార్గాలపై కూడా చర్చించింది. మొత్తం గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, అలాగే పునర్నిర్మాణం, ఖైదీల మార్పిడి ఒప్పందం కుదుర్చుకోవాలని అన్నారు. గత ఏడాది అక్టోబర్లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం చెలరేగినప్పటి నుండి ఈజిప్ట్, ఖతార్, యునైటెడ్ స్టేట్స్ గాజాలో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి కృషి చేస్తున్నాయి. దీనికి సంబంధించి దోహా, కైరోలో అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. అయితే ఏడాది పొడవునా చర్చలు జరిగినా వివాదానికి ముగింపు పలిగేందుకు ఎటువంటి ఒప్పందాలను కుదుర్చుకోలేకపోయాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.